హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. చెప్పేటోనికి వినేటోడు లోకుబట్ట. ఈ సామెత తెలుసా మీకు? విన్నారా ఎప్పుడన్నా? అట్లనే ఉన్నాయి. మీ నాయకుడు, బీసీ నాయకుడు తీర్మాన్ మల్లయ్య పటేల్ మాటలు ఏమంటారు కదా, వెనకటికి తుపాకీ రామాడు ఉంటుండే. ఊర్లలోకి వచ్చిన తర్వాత భలే కథలు చెప్తుండే. మా అమ్మ చెప్తుండే చిన్నప్పుడు తుపాకీ రామాడు వచ్చిందని. అన్నం తినకపోతే బూచోడు వస్తాడని బెదిరిస్తే అన్నం తింటాం కదా, సేమ్ అట్లనే ఇప్పుడు మీ రిజర్వేషన్లు పోకుండా ఉండాలి అంటే ఈ బూచోడు వస్తున్నాడు ఎత్తుకుపోవడానికి. జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? నిన్న మీటింగ్లో ఏం చెప్తున్నాడు ఆయన? ఏదో స్కూల్కి వచ్చి సామెత చెప్పినట్టున్నాడు కదా. ఆ బల్ల ఏంది, ఎస్సీల బిడ్డలు కూర్చున్నారు, ఎస్టీల బిడ్డలు కూర్చున్నారు, లంబడోళ్ళ బిడ్డలు కూర్చున్నారు, మాదిగోళ్ళ బిడ్డలు కూర్చున్నారు, గౌన్లోళ్ళ బిడ్డ కూర్చున్నాడు, గోళ్ళోళ్ళ బిడ్డ కూర్చున్నాడు, తెలుగోళ్ళ బిడ్డ కూర్చున్నాడు, ఏదో సాటపడతాం అంతా చెప్పిండు కదా. వాళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ దోస్తులు. దీనిలోకి రెడ్లను వెల్మలను మాత్రం రానియొద్దు. వాళ్ళు మన దోస్తులు కాదు. వాళ్ళు మన ఇళ్ళకి వస్తే మనం ఓట్లు వేయొద్దు. వాళ్ళు మన ఇళ్ళకి వస్తే మనం ఓట్లు అస్సలు వేయొద్దు. మన ఓట్లు మనకే వేసుకుందాము. మనం దోస్తులము, వాళ్ళు మన దోస్తులు కాదు అని చెప్పిండు. అవునా కదా? ఇన్ని శుద్ధులు, ఇన్ని నీతులు చెప్పిండు కదా. ఈయన దోస్తాను ఎవరితో చేస్తున్నాడు? ఈయన ఎవరితో ఫ్రెండ్షిప్ చేసిండు? ఇన్ని రోజులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసిండు? ఆయన ఎవరికి ఓటేయమని చెప్పిండు? కాంగ్రెస్ ఎలక్షన్స్ కంటే ముందు, అంతకుముందు సంగతి వదిలేయండి. మొన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడానికంటే ముందు ఈయన ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నారు. ఎవరిని గెలిపిమని అడిగిండు? రేవంత్ రెడ్డిని గెలిపియండి, కాంగ్రెస్ ని గెలిపియండి, రేవంత్ రెడ్డిని గెలిపియండి అని అడిగిండు. అవునా? ఎవరితో దోస్తానే చేసిండు? ఈయన పదవి ఇచ్చింది ఎవరు? ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఎవరు? రెడ్డి ఇచ్చిండు. రెడ్లు మీకు దోస్తులే కాదు కదా. రెడ్లతో నీకు దోస్తానే వద్దు. రెడ్లకి నువ్వు ఓటేయొద్దు. రెడ్ల ఇళ్ళకి నువ్వు పోవద్దు. రెడ్ల సహాయం నీకొద్దు, నువ్వు రెడ్లకు సహాయం చేయవు. రెడ్ల ఓట్లు నీకొద్దు, నువ్వు రెడ్లకు ఓట్లు వేయవు కదా. ఇవన్నీ ఈయన చెప్తున్న మాటలే కదా. ఇన్ని నీతులు చెప్పే ఆయన మొన్నటిదాకా రెడ్లతో ఎందుకు తిరిగిండు అంటే, ఈయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చేంత వరకు రెడ్లతో తిరిగిండు. ఈయనకు ఒక హోదా వచ్చిన తర్వాత రెడ్లు లైట్ అయిపోయిండ్రు. ఈయన ఎన్నిసార్లు పోటీ చేసిండు కదా. చట్ రెడ్లు ఇచ్చే బీఫామ్ నాకు వద్దే వద్దు అని ఎందుకని లేదు? ఈ స్టేజ్ మీద ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా. ఇన్ని మాటలు చెప్పే ఆయన ఎడంకాలతో తన్ని దహాకి రెడ్లు ఇచ్చే నాకెందుకు, నాకు అవసరం లేదని ఎందుకు అనలేదు? ఎందుకనలేదు? అది లేకపోతే బతకలేడు. అంతే కదా. అంటే రెడ్లకు మీరు ఓట్లు వేయద్దు, రెడ్ల ఓట్లు మీకు వద్దు. కానీ రెడ్లు ఇచ్చే బీఫామ్లు కావాలి, రెడ్లు ఇచ్చే ఎమ్మెల్సీ పదవులు కావాలా? సరే, ఇంత అయిపోయింది. ఈ మాట అంటే నేనేమంటారు? మీరు కాంకి ఇచ్చిన బీఫామ్లు మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినా అంటారు. అంతే కదా. మా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేదు. సరే, అయిపోయింది. ఈయన పార్టీ ఏదో పెట్టిండు కదా, రాజ్యాధికార పార్టీనా? వస్తుంది, నాకు రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది. కానీ పార్టీ పేరేదో పెట్టిండు కదా, రాజ్యాధికార పార్టీ. ఈ రాజ్యాధికార పార్టీలో రెడ్లను ఎందుకు జాయిన్ చేసుకున్నాడు తెలుసా మీకు? రెడ్లను జాయిన్ చేసుకున్నాడని. రెడ్లను ఎందుకు జాయిన్ చేసుకున్నాడు? చేసుకోవద్దు కదా. పేర్లు కూడా ఆయనే చెప్పిండు. నారాయణ రెడ్డి ఏవో పేర్లు ఆయనే చెప్పిండు. అంటే మీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి రెడ్లు కావన్నా? హౌ అట్లా వద్దు కదా. మీకు రెడ్లతో సంబంధమే లేదు. రెడ్లు మీ దోస్తులే కాదు. రెడ్లతో మీకు అసలు దోస్తానే వద్దు. మీ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారు? మీరు వెళ్ళి రెడ్ల పార్టీలో జాయిన్ అవ్వచ్చు. రెడ్లను తీసుకొచ్చు మీ పార్టీలో జాయిన్ చేసుకోవచ్చు. మీకు రెడ్లు బీఫామ్లు ఇవ్వచ్చు. మీకు రెడ్లు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వచ్చు. మీరు కూర్చునే కుర్చీలు రెడ్లు కొనియచ్చు. మీరు జేబులో ఉన్న ఫోన్ రెడ్లు కొనియచ్చు. మీరు తిరుగుతున్న కారు రెడ్లు ఇవ్వచ్చు. మీరు ఉంటున్న విల్లా రెడ్లు కొనియచ్చు. కానీ జనాలకి మాత్రం మనం ఏం చెప్పాలా? చట్ రెడ్లతో మనకు దోస్తానే వద్దు, రెడ్లకి మనం దూరం ఉందామని చెప్పి నోరిపోయాలి కదా. ఇది విన్నోలేంది? చెవిటోళ్ళు. మీకు బుద్ధి లేదు, మీరు గొర్రెలు అని చెప్పినట్టు వింటున్నారు. మీరు గొర్రెలు, అందుకే మీరు అక్కడనే ఉన్నారు. ఆయన మాత్రం డెవలప్ అవుతున్నాడు. సరే, ఇదంతా అయ్యింది. రాజ్యాధికారి పార్టీ ఓకే, ఎమ్మెల్సీ పదవి ఓకే. పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆయన పార్టీని వదిలేసి రాలేదు. ఇదంతా ఈ చెత్తంతా, ఈ దరిద్రాన్ని అంతా చూడలేక పార్టీ నుండి సస్పెండ్ చేసి మెల్లబడి బయటకు దెబ్బేరు. అయినా కూడా మేము అదే పదవిలో ఉంటాం. బయట మాత్రమే నీతులు చెప్తాం, బయట మాత్రమే గల్ల ఎగరేసుకొని తిరుగుతాం. మేము అదే పదవిలో ఉంటాం, అదే ఎమ్మెల్సీ పదవిలో కంటిన్యూ అవుతాం. సరే, అయ్యింది. నెక్స్ట్ ఏం జరిగింది? ఈయనకి రెడ్లతో దోస్తానొద్దు, వెల్మలతో దోస్తానొద్దు కదా. మరి ఇదేంది? ఈ హరీష్ రావుని కేటీఆర్ని కలిసింది ఎవరు? దోస్తానే కదా అది. ఏ దోస్తానే కోసం పోయి కలిసిండు? వాళ్ళు ఇళ్లకు పోయి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆయన పదవుల కోసం, ఆయన పార్టీ మారడానికి అని చెప్పి, ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి అని చెప్పి రెడ్లు రావులు వాళ్ళందరూ దోస్తులే అప్పుడు. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి మాత్రం దోస్తాను అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఎప్పుడు గొర్రెలు ఎవరు? అట్లనే చెప్తున్నాడు. మీరే ఇడోళ్ళు. వీళ్ళతో దోస్తానే వేయద్దు, వాళ్ళతో దోస్తానే వేయద్దు, వాళ్ళ కోట్లు వేయద్దు, వీళ్ళ కోట్లు వేయద్దు అనగానే మీరు ఉబ్బి తబ్బిబ్బైపోయి, ఈయన మా కోసమే చేస్తున్నాడు మా నాయకుడు అని చెప్పి మెళ్ళ మీద ఎక్కించుకొని ఊరేగించి
తీసుకుపోయి దండేసి దండం పెట్టి ఒక పదవి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టండి. ఆయన ఏసీ రూమ్ లో కూర్చొని ఫుర్సత్తుగా ఎంజాయ్ చేస్తాడు. ఎలక్షన్ టైంలో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ప్రచారం చేస్తాడు. అవసరమైతే వాళ్ళ పార్టీని తీసుకుపోయి రెడ్లకు అప్పగించి వస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ నీతులు చెప్తాడు. ఆ నీతులని మీరు బుద్ధి లేకుండా వింటారు. చెప్పడానికి నేను ఏమనట్లేదు, వినేవాళ్ళనే అంటున్నాను అని చెప్తాడు. ఆయన నైజమే అది. ఆయన ఎన్ని కథలైనా చెప్తాడు. చిన్న లాజిక్ మీ బుర్రలకి ఎందుకు తట్టట్లేదో నాకు తెలియట్లేదు. మీరు ఒక పూట ఛాయ్ తాగలేదు అనుకుని నాకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి అడుక్కున్నాడు. అవునా? ఆ రోజు మళ్ళీ ఎట్లున్నాడు, ఈ రోజు మళ్ళీ ఎట్లున్నాడు? అవన్నీ ఎట్లొచ్చినాయి? మొదలు కొట్టి సంపాదించిండా, కష్టపడి సంపాదించిండా, కూలీ పనికి పోయిండా, తట్ట మూసిండా, ఏ రకంగా వచ్చిందా మెయింటెనెన్స్ అంతా? ఇప్పుడు మీ మీటింగ్కి ఎట్లా వచ్చిండు? ఈయన నిధులు చెప్తున్నాడు కదా, ఈ మీటింగ్కి తీర్మాన్ మల్లయ్య పటేల్ ఎట్లా వచ్చిండు, దేనిలో వచ్చిండు? ఛాయ్ పైసలతోనే కారు కొన్నాడా? అంత పెద్ద కారు. ఆయన పక్కన 2 గన్మెన్లు, ఆయనకు పిఏ, ఆయన చేతులు అంతా కాస్ట్లీ ఫోన్లు, ఆయనకు కాస్ట్లీ కారు. ఈ మెయింటెనెన్స్ అంతా ఎట్లా వెళ్తుంది? ఛాయ్ పైసలతోనే వెళ్తుందా? పోనీ ఆయన ఏమైనా కూలి పని చేసి సంపాదించిందా? మీరెందుకు కింద కూర్చున్నారు? మీరెందుకు నడుచుకుంటూ వస్తున్నారు? మీకెందుకు సైకిల్ కొనుక్కుందామంటే గతి లేదు? నేను గతి లేదు అంటే తప్పు పట్టుకుంటారేమో, మీ ఇంటి ఆడబిడ్డని అనుకోండి కొద్దిసేపు. అంటే ఆయన మాత్రం రెడ్లతో వెల్మాలతో అందరితో దోస్తానే వేయచ్చు. పైసలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో దోస్తానే వేయచ్చు. మీరు మాత్రం రెడ్లతో వెల్మాలతో గొడవలు పడుకుంటూ మీరు గల్లాలు పట్టుకుంటూ మీరు కొట్లాడుకుంటూ మీరు గానే ఉండండి. అందరు మిమ్మల్ని అంటారు, మీరు పోయి ఇళ్లలో పడుకోండి. ఆయన మాత్రం రాజాలు వెళ్తాడు, రాజాధికార పార్టీలు పెట్టుకుంటాడు. ఆ పార్టీలో మళ్ళీ రెడ్లను తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటాడు. మీ దగ్గరికి వచ్చి మాత్రం నీతి సూత్రాలు చెప్తాడు. మీరు చెవులు పెట్టుకొని వినండి, మంచిగా ఆహా ఓహో అని చప్పట్లు కొట్టుకుంటూ వినండి ఆయన చెప్పేది. మీ జీవితాలను నాశనం చేసుకోండి. ఆయన మాట్లాడే మాటలకు ఇప్పుడు రిజర్వేషన్లు కనుకపోతే ఖచ్చితంగా దీనికి 100కి 200% మల్లయ్య పటేల్ రీజన్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మా టైం బాగుండి మీ టైం బాగుండి, మీ టైం కూడా బాగుండి, లేదంటే ఇన్ని రోజులు ఉన్నన్ని రోజులు ఇట్లా కూర్చొని తింటా ఉంటారు, జీవితాలు ఖరాబ్ అవుతాయి. మన టైం బాగుండి రిజర్వేషన్లు కనుకపోతే మోదీ గారి దయ వల్ల ఆయన రిజర్వేషన్లు కనుక ఎత్తేస్తే ఆ పుణ్యం మల్లయ్య పటేల్కే వస్తుంది. ఇంకో మాట చెప్పినట్టున్నాడు కదా ఇదే మీటింగ్లో, అన్న 1000 రూపాయలు ఇమ్మని చెప్పి తీసుకొని ఆ 2 నోట్లు చేతిలో పట్టుకొని, ఈ 1000 రూపాయలతోటి మీరు 2 నోట్లు కొనకరాగలుగుతారా? అదే మన ఓట్లు కొనగలుగుతారు, వాళ్ళు మన ఇళ్లలోకి వచ్చి ఓట్లు కొంటారు, మీరు 2 నోట్లు కొనగలుగుతారా అని చెప్పి. ఈ మాట నాకు భలే నచ్చింది నిజంగా. అవును కదా, రేట్లు ఎక్కడ నోట్లను అమ్ముకున్నారా? అమ్ముకోగా చూసినా మీరు? వాళ్ళ తెలివితో వాళ్ళు కొనుక్కుంటారు. ఎట్లా కొనుక్కుంటున్నారు? ఎవరి దగ్గర కొనుక్కుంటారు అంటే మళ్ళీ వెంటనే మీరు అంటారు మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర పైసలు లేదు ఎట్లా కొనుక్కుంటున్నారు అని. ఎట్లా కొనుక్కుంటున్నారు? సరే వాళ్ళు ఏదో చేసిన అప్పు చేసినా తల తాకట్టు పెట్టినా అమ్ముకున్నారా అదంతా తర్వాత, కానీ వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు అంటే అక్కడ అమ్మకానికి ఓట్లు ఉంటేనే కదా వాళ్ళు కొనుక్కుంటుంది. మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు? మీరు అమ్ముకోకుండా మీ ఓటును మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే వాళ్ళు కొనుక్కుంటారా? మీరు రండి, 1000 రూపాయలు కాదు 50,000 పట్టుకొని మా ఇళ్లలోకి రండి, ఓట్లు కొంటామని. మెడల బట్టి బయటకు దొబ్బుతాం ఎవరా మా ఓట్లు కొనేదని. ఆ పని మీరెందుకు చేయలేకపోతున్నారు అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరిని చిన్నపుస్తున్నారు? మిమ్మల్ని చీప్గా చూడడానికి రీజన్ ఏంది? మీరు మీ ఓటుని అంటే మీ హక్కుని మీరు అమ్ముకుంటున్నారు. సో మీరు జీవితాంతం మెడలు వంచుకొని ఉండాలి కదా, తల వంచుకొనే కదా ఉండాలి. అమ్ముడు పోయిన ఏం చేయాలా? చెప్పినట్టు వినాలా? మేము కొనుక్కున్నాం కదా, వీళ్ళు నాయకులు మిమ్మల్ని కొనుక్కున్నారు. కొనుక్కున్న వాళ్ళు ఇట్లే మక్కలు ఇరగదాన్ని మన పీపుల్స్ ఆఫ్ చేసి రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటున్నారు. అదే మీరు అమ్ముడు పోకుండా ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కుంటారు? మంచి నాయకుడు వస్తాడు కదా, భవిష్యత్తులు బాగుంటాయి కదా. దీన్ని ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీకు మీరు తెలుసుకోవాలి కదా. దాన్ని ఆయన ఎటకరంగా చెప్తున్నాడు అంటే మిమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నాడు స్టేజ్ మీద. మీరు అమ్ముడు పోతారు అని ఒకసారి, సుద్దరోళ్ళని ఒకసారి, మాదిగోళ్ళని ఒక్కసారి, ఈ పదాలను వాడతారు ఎవరైనా? ఆయన వాడుతున్నాడు. మిమ్మల్ని ఎవరో చిన్న చూపు చూడట్లేదు, మిమ్మల్ని మీరే చిన్న చూపు చూసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీటింగ్లకి పోయి మిమ్మల్ని మీరే చులకన చేసుకుంటున్నారు. మీరంతా వేస్ట్ గాళ్ళురా, మీరంతా కింద స్థాయిలో ఉన్నారు, చూడండి మీరు కింద కూర్చున్నారు, నేను చూడండి పైన కూర్చున్నా అని చెప్పి ఆయన గల్లా ఎగరేసుకొని మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. మీరు మాత్రం బిచ్చగల్లలాగా చేతులు కట్టుకొని వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కులంతో పని లేదు, గుణం బాగుండాలా. సోమరితనం వదిలేయండి, కష్టపడి పని చేయండి. ఎందుకు పైకి రారు? ఎంతసేపు రిజర్వేషన్లు, ఈ మీటింగులు, ఈ గొడవలు, ఈ ఉపన్యాసాలు ఇవన్నీ వదిలేసి పని మీద పెట్టండి మీ కాన్సన్ట్రేషన్. మీకంటూ ఒక గమ్యాన్ని ఏర్పరచుకోండి, మీ గమ్యాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు సక్సెస్ అవ్వరు? మల్లయ్య పటేల్ సక్సెస్ కాలే, ఆయన రిజర్వేషన్లతో వచ్చిండు పైకి. ఆయన తెలివిని వాడిండు. సరే ఆయన ఏం చేసిండు? ఎవరితో స్నేహం చేసిండు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసి పైకి వచ్చిండు, ఎవరి కొంపల ముంచి పైకి వచ్చిండు, ఎవరిని బ్లాక్మెయిల్ చేసిండు అనేది పక్కన పెట్టండి.
అట్లా బ్లాక్మెయిల్ చేసిన అందరితో కాదనుకోండి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆయన తెలివినైతే వాడిండు. అవునా? ఎక్కడో ఉన్నటువంటి చింతపండు నవీన్ పటేల్ ఈ రోజు ఈ స్థాయికి ఎట్లా వచ్చిండు? వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా కోటీశ్వర్ల, వాళ్ళ తాతలకి ఏమన్నా 1000 ఎకరాలు భూములు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా? ఆయనకి ఎట్లా వచ్చింది ఈ స్థాయి? కష్టపడ్డాడు. ఛాయ్కి 10 రూపాయలు అడుక్కునే దగ్గర నుండి ఈ రోజు స్టేజ్ మీద అరిసేంత వరకు, ఓపిక మొత్తం అయిపోయేంత వరకు, అరిసేంత వరకు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టపడ్డాడు. మీలాగా సోమరితనంగా ఇళ్లలో చెత్తలు కప్పుకొని టీవీలు చూసుకుంటూ పడుకోలేదు. ఆయనకంటూ ఒక గమ్యాన్ని పెట్టుకున్నాడు. నేను సీఎం అయితే అన్న గమ్యాన్ని పెట్టుకున్నాడు. స్టార్ట్ చేసిండు. 10 రూపాయలు ఛాయ్ కడుక్కుంటూ స్టార్ట్ చేసిండు. ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నాడు కదా. అట్లా మీరెందుకు కష్టపడలేకపోతున్నారు? మీరెందుకు రిజర్వేషన్ల మీద ఆధారపడుతున్నారు? ఒకసారి మీకు మీరు ఆలోచించండి. మీకే క్లారిటీ వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, చెప్పేటోళ్ళు 1,00,000 చెప్తారు. రేట్లతో స్నేహం చేయొద్దు, వెల్మలతో స్నేహం చేయొద్దు అంటాడు. పొద్దున్న సాయంత్రం దాకా చుట్టూ మొత్తం వాళ్ళే. కావాలంటే మీరు గమనించండి. ఇది కాకుండా మీరు పర్సనల్గా గమనిస్తా అంటే గమనించండి. ఆయన సావాసం చేసేదంతా రెట్లతోనే. ఇప్పుడు ఆయన బ్యాక్ ఎండ్ ఆయన సపోర్ట్ చేస్తుంది కూడా మంచి రెడ్డి సాబే, అది అందరికీ తెలుసు. కానీ ఓపెన్ ఎవరు బయటపడట్లేదు. నేను ఎందుకు పడాలో నేను కూడా పడను. నేను ఎందుకంటా వాళ్ళ బయట పెట్టి. కేవలం ఇవన్నీ ఉత్తుత్తి మాటలు, నీళ్ళ మీద దెబ్బలు. ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఇక్కడ మాట్లాడేది మాట్లాడతాడు, అక్కడ ఏ సెట్ చేస్తాడు. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. మీరు గొర్రెలాగా వింటున్నారు కాబట్టి మీ బతుకులు ఇంకా అక్కడే ఉన్నాయి. రిజర్వేషన్లు కాదు ఇప్పుడు మీకు కావాల్సింది. మీకంటూ ఒక టార్గెట్ కావాలా, మీకంటూ ఒక గోల్ కావాలా, మీరు కష్టపడి పని చేయడం కావాలా. ఒళ్ళొంచి పని చేయండి అని నేను నిన్న మాట్లాడిన మాటకి ఒక సోదరి అక్కో చెల్లో, మరి పాపం నేనేమన్నా ఆడబిడ్డ, మరి ఆమె పెంపకం ఎందుకింత దరిద్రంగా ఉందో నాకు అర్థం కాలేదు. కానీ ఆమె పెట్టిన కామెంట్ ఇక్కడ పెడతాను చూడండి. ఒళ్ళొంచి పని చేయాలా అంటే ఒక ఆడపడుచు పెట్టిన కామెంట్, మీ సోదరే బీసీ సోదరట. ఒళ్ళొంచి పని చేయడం అంటే ఆమె దృష్టిలో అది అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, ఆమె వాళ్ళందరూ చేసే పని అదే అన్నట్టు. ఇంత దిగజారి మాట్లాడుతున్నారు, ఇంత దిగజారి ఉన్నారు మీరు. మిమ్మల్ని ఎవ్వరు చులకనేయాల్సిన అవసరం లేదు. మీ బతుకులని మీరే ఆగం చేసుకుంటున్నారు. మీ బతుకులను మీరే చులకన చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ప్రతి వీడియోలో ఇదే చెప్తూ ఉంటా. ఉచితాలైనా ఇంకేదైనా రిజర్వేషన్లైనా ప్రతిది ఫ్రీగా వచ్చింది అంటే అది అడుక్కున్నట్టే. మళ్ళీ చెప్తున్నా, ఫ్రీగా తీసుకోవాలి అనుకుంటే అది అడుక్కున్నట్టే. అందుకే మాకు ఇది ఫ్రీగా కావాలి, అది ఫ్రీగా కావాలి, మా పర్సంటేజ్ ఇంత, మా పర్సంటేజ్ అంతా అవసరం లేదు. 100 మంది ఉంటే 100 మందిలో సరే ఓసీల శాతం 3%. అవునా? మీరే అంటున్నారు కదా. జనాభా లెక్కలు మా పర్సంటేజ్ ఎంత అనేది మాకు తెలుసు, మాకు తెలిస్తే సరిపోద్ది. కానీ మీరు అన్నట్టు 3%, 4%, 2% అనుకోండి. 100 మంది పోటీ పడుతున్నప్పుడు ఆ 100లో 90 మంది మీరే ఉంటే 90 అవకాశాలు మీకే వస్తాయి కదా. మీరు అంత టాలెంటెడ్ ఫీలోస్ అయితే మా 3 కోసం ఎందుకు మీరు ఇంతగానో కక్కుతి పడుతున్నారు? మీరు పోటీ పడండి కదా, గట్టిగా పోటీ చేయండి. మా 3 కూడా మీరే గుంజుకోండి. అది కదా తెలివంటే, అది కదా బలం అంటే. దానికి రెస్పెక్ట్ ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించుకున్న దానిలో ఖచ్చితంగా మీకు గౌరవం దక్కుతుంది. మీరు కష్టపడి సంపాదించుకున్న దానిలో ఖచ్చితంగా మీకు గౌరవం దక్కుతుంది. జనాల్లో మంచి రెస్పెక్ట్ ఉంటుంది. మీరు రోడ్డు మీద పోతే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళి చేతులు కట్టుకొని అయ్యా బాంచనని చెప్పి ఉచితాలు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. మీరు కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు, గల్ల ఎగరేసుకొని తిరగవచ్చు. నాలంటలతో మీరు మాటలు పడాల్సిన అవసరం అంతకంటే ఉండదు. అందుకే కష్టపడి పని చేసుకోండి. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఆగం కాకండి. మీ బతుకులను ఆగం చేసుకోకండి. చెప్పేటోళ్ళు 1,00,000 చెప్తారు, చేసేటోడు ఎవడు బయటకు చెప్పాడు, వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. అని వేసేది వేరుంది, మీకు చెప్తుంది వేరుంది. దాన్ని నమ్మి మీరు గొర్రెలవుతున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. నా మీద కారాలు మిరియాల తర్వాత నూరేరు. పాప మీ కామెంట్ అయితే సోదరి మీకు ఏమైనా పరిచయం ఉంటే, మీకు ఎవరికైనా తెలిసిన అయితే ఆమె చెప్పుంది కొంచెం. కష్టపడు అంటే అది కాదక్క, అది కాదు చెల్లె, కష్టపడు అంటే ఇగో ఇది. తెలివిని వాడుకొని ఏదైనా పని చేసుకోమని చెప్తున్నారు. అక్క చెప్పింది వేరు, నీకు అర్థమైంది వేరు అని చెప్పి పాప మా అక్క చెల్లో ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పుకొని మీకు తెలిసిన ఆవిడైతే. థ్యాంక్ యూ.